నీకేమర్థమైందో ఆ లైన్ నాకు క్లియర్గా చెప్పు తెలుగులో అంటే మరీ అచ్చ తెలుగు కాదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్పాలి, ఇది ఒక ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అంట, లేదా ఇంటర్మీడియట్ కోడ్, జేవింగ్కి అర్థమవుతుంది. అంతేగా అక్కడ ఉంది. అంతే కదా సార్, అంతే సార్. అలా చెప్పగలగాలి నువ్వు. ఓకే. జేవిఎంకి అర్థమయ్యే లాంగ్వేజ్ బయటకు. ఇట్ ఈస్ ఇంటర్మీడియట్ కోడ్ అండర్స్టాండబుల్ బై అండర్స్టాండబుల్ బై జేవిఎం. జేవిఎం. జావా అట్లా వర్చువల్ మెషిన్. జేవిఎంకి అర్థమయ్యే లాంగ్వేజే బైట్ కోడ్ అని చెప్పా. అంతవరకు బైట్. ప్రస్తుతం. ఓకే. కంపైలేషన్ అంటే ఏం చెప్పానో గుర్తుందా? కంపైల్ ఇస్ ఏ syntax error. నో నో Uh, నో. if if source code is source code, if no error, the code will uh, the code will convert into Java. అది చెప్పారు సార్. విల్ బి ట్రాన్స్లేట్ బై బైట్ కోడ్. ఓకే. అసలు ఇదేంటిది? చెకింగ్ అబౌట్ సింటాక్స్ ఎర్రర్. ఎర్రర్సా ఎర్రరా? ఎర్రర్స్. చెకింగ్ అబౌట్ సింటాక్స్ ఎర్రర్స్ అంటే తెలుగులోకి మార్చు. అంటే మనం కోడ్ రాసినప్పుడు ఆ కోడ్ లో ఎర్రర్ ఉందో లేదో చెక్ చేసి సార్ ఫస్ట్. ఏ ఎర్రర్స్ కోసం? సింటాక్స్ ఎర్రర్స్. అది ఎంత స్లోగా ఆలోచించాలో తెలుసా? ఓకే. నువ్వు అసలు సెంటెన్సే పూర్తిగా చదవట్లే, నేను అబ్జర్వ్ చేస్తున్నా. దెన్ హౌ డు యూ అండర్స్టాండ్? హౌ కెన్ యూ అండర్స్టాండ్? కూల్గా ఒక వర్డ్ చదవాలి. చెకింగ్ అబౌట్ సింటాక్స్ ఎర్రర్స్ అనేది నీ మైండ్లోకి వెళ్ళాలి, నీ మైండ్ ప్రాసెస్ చేయాలి, దాన్ని తెలుగులోకి అర్థం చేసుకోవాలి. ఇన్ వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ యు ఆర్ అండర్స్టాండింగ్, రైట్? సో చెకింగ్ అబౌట్ ద సింటాక్స్ ఎర్రర్స్ ఇన్ ద ప్రోగ్రామ్ అంటే ఏంటి? చెకింగ్ అబౌట్ ద సింటాక్స్ ఎర్రర్స్ ఇన్ ద ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్స్ లో ఎర్రర్ ఉన్నాయో లేదో మనం చెక్ చేస్తాం సార్, అదే లేదు. సింటాక్స్ అనేది. అదే మళ్ళీ చెప్పు, అది అర్థమయ్యి నువ్వు పైకి క్లియర్గా చెప్పేంతవరకు చెప్పు. ప్రోగ్రాంలో సింటాక్స్ ఎర్రర్స్ ఎర్రర్స్ ఉన్నాయో. కోసం లేదా ఉన్నాయా లేదా అని సింటాక్స్ ఎర్రర్స్ కోసం చెక్ చేస్తుంది ఏదో ఒకటి. ప్రోగ్రాంలో సింటాక్స్ ఎర్రర్స్ కోసం చెక్ చేస్తాం. ఇఫ్ నో ఎర్రర్స్ ఫౌండ్ అని చదివి, ఇప్పుడు ఎర్రర్స్ లేకపోతే, The source code will be ఒకవేళ translated ఎర్రర్స్ into byte. లేకపోతే, ఇఫ్ నో అంటే అది కదా. అంతే సార్. ఒకవేళ ఎర్రర్స్ లేకపోతే దెన్ ద సోర్స్ కోడ్ విల్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ, అంటే అప్పుడు మనం రాసిన సోర్స్ కోడ్ అంట ట్రాన్స్లేట్ అవుతుందంట ఇంటూ బైట్ కోడ్. అలా చదవాలి, కానీ ఎందుకు తొందర పెట్టేస్తున్నావు నీ మైండ్కి? కొంచెం స్లోగా ఒక సెంటెన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు అసలు అదంతా పూర్తిగా చదవాలి, నీ మైండ్లోకి అది వెళ్ళాలి, నీ మైండ్లో అది ప్రాసెస్ అవ్వాలి, అప్పుడు కదా చెప్పగలుగుతావు. లేకపోతే ఎలా మాట్లాడగలుగుతావు? ఎందుకు అర్థమవుతుంది? అర్థం కాదు నీకు ఎట్లయితే. మళ్ళీ ఇది కూడా నువ్వు చదివి నాకు చెప్పు. నేను ఇప్పుడు చెప్పినట్టే స్లోగా చదవాలి. ఓకే. ఇట్ ఈస్ అన్ ఇంటర్మీడియట్ కోడ్ అండర్స్టాండబుల్ బై జేవిఎం. ఓకే. ఇది బైట్ కోడ్ అనేది ఒక ఇంటర్మీడియట్ కోడ్ సార్. ఇది అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో. ఇంటర్మీడియట్ కోడ్. ఓకే నీకే చెప్పే పర్లా. నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఇది కోడ్ ఉంటుంది. లెవెల్ దాన్ని కాదు, ఇంటర్మీడియట్ కోడ్ అంటే నీకు అర్థం కాలేదనుకుంటా, వదిలే. ఇట్ ఈస్ అన్ ఇంటర్మీడియట్ కోడ్. అండర్స్టాండబుల్ బై ద జేవిఎం అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి జేవిఎం అనేది మనకు కావాలి. జేవిఎం అర్థం చేసుకుంటుంది. అది అండర్స్టాండబుల్ బై ద సార్ బైట్ కోడ్. బై జేవిఎం అంటే ఏంటి? అండర్స్టాండబుల్ బై జేవిఎం అంటే జావా వర్చువల్ మెషిన్. జేవిఎంకి అర్థం అవుతుంది అంతే కదా. అంతే సార్.
గుడ్. అలా మెల్లగా చదువు. నెక్స్ట్, వాట్ ఈస్ జేవిఎం? JVM, it is a Java virtual machine which is used to run the Java program. Okay. ప్రోగ్రామ్స్. JVM అనేది నాకు లాస్ట్ ఎస్తో సహా పలుకు మళ్ళీ చదువు. programs. Okay. It is a Java virtual machine which is used to run the Java programs. Okay. JVM, Java virtual machine అనేది విచ్ ఈజ్ యూజ్డ్ అంటే ఇది మనము ఇది ప్రోగ్రామ్ జావా ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి మనం యూజ్ చేస్తాం ఇది రన్ చేయడానికి. రన్ చేయడానికి మనం జేవిఎంని జావా ప్రోగ్రామ్స్ని రన్ చేయడానికి యూజ్ చేస్తాం. మళ్ళీ సెకండ్ పాయింట్ చదువు. ఇన్ JVM the bytecode will be translated into machine code with the support of interpreter and JIT. ఫస్ట్ పాయింట్. ఓకే. ఫస్ట్ పాయింట్ చెప్పు. సెకండ్ పాయింట్ సార్, ఫస్ట్ పాయింట్ సార్. రెండో దాంట్లో సగం కామా వరకే చెప్పు. ఓకే. ఇన్ JVM bytecode will be translated into the machine code, right? ఓకే. ఈ JVM అనేది JVM లో బైట్ కోడ్ అంటే ఇన్ JVM లో ఆ బైట్ కోడ్ విల్ బి ట్రాన్స్లేట్ ఇంటూ ద మెషిన్ కోడ్. అంటే బైట్ కోడ్ లో మనకు దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాం సార్ మనం. JVM లో బైట్ కోడ్ ని మనం ట్రాన్స్లేట్ ఇంటూ ఇన్ JVM అంటే ఒక్క నిమిషం ఆగు. ఇన్ JVM అంటే JVM లో బైట్ కోడ్ అనేది మెషిన్ కోడ్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది అన్నాను. JVMలో బైట్ కోడ్ అనేది మెషిన్ కోడ్లో ట్రాన్స్లేట్ అవుతుంది. మరి ఎట్లా నీకు అర్థమైద్ది? నేను చెప్పేది నువ్వు తెలుగులోకి క్లియర్గా ట్రాన్స్లేట్ చేయట్లా. లో దగ్గర ఏదో పెడుతున్నావు, అది దగ్గర ఇది పెడుతున్నావు. నీకు ఎట్లా అర్థమైంది నీ మైండ్కి వెళ్ళేటప్పుడు? అది నాకు ఆన్సర్ చెప్పాను. నువ్వు మరి కన్ఫ్యూజ్ అవుతావు పక్క, దాంట్లో డౌటే లేదు. స్లోగా చదవగలిగితే చదువుతున్నావు క్లియర్గానే. జనరల్గా చదవట్లా. ఇట్ ఈస్ ఇంటర్మీడియట్ కోడ్ అండర్స్టాండబుల్ బై అట్లా అనేస్తున్నావు. నీ మైండ్లోకి వెళ్ళట్లా, ప్రాసెస్ చేసుకోవట్లే పాపం నీ మైండ్. మరి ఎట్లా చెప్తుంది ఆన్సరు? సో యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ సెంటెన్స్ అనేది క్లియర్గా వినాలి. విని అది నీకు అర్థమయ్యేటట్టు ఆలోచించి అర్థం చేసుకొని క్లియర్గా చెప్పగలగాలి. అలా చేయకపోతే దాన్ని అర్థం చేసుకోవడం అనరు, నీకు అర్థం కాదు. బీ సీరియస్, యూ కాంట్ లెర్న్ ఎ లాంగ్వేజ్ ఇట్లా అయితే. లోకి కీకి ఏదో తేడా చెప్పేస్తున్నావు, ఎందుకని అంత తేడా ఎందుకు అవుతుంది తెలుగులో? ఓకే, ట్రై చేయి అంతే. నువ్వు ఐ థింక్ కొంచెం కష్టపడాలనుకుంటా, నాకు అనిపిస్తుంది. ఇట్స్ ఓకే, బట్ ఆ కమిట్మెంట్ ఉంటే వస్తుంది. మళ్ళీ ఆ కమిట్మెంట్ నేను డల్ అయిపోతా అంటే ఇంకా కష్టం. ఎట్లయితే నేర్చుకుంటానన్న కమిట్మెంట్ ఎక్కడ నువ్వు వదలకూడదు. అలా నేను చెప్పినట్టు చదివితే కానీ నీకు రాదు. నేను చదవను, నేను లేనప్పుడు మళ్ళీ అలాగే చేస్తానంటే నీ ఇష్టం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే. శంకర్ నోస్ మిషన్ లాంగ్వేజ్. ఒక్క నిమిషం. JVMలో ఎన్ని ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి? JVMలో 2 ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి సార్. 2 ఉన్నాయి. ఏంటంటవి? ఒకటి జావా కంపైలర్, ఒకటి జావా ఇంటర్ప్రెటర్. JVM బొమ్మ కనిపించిందా నీకు? కనిపించింది సార్.
దాంట్లో ఎన్ని ఉన్నాయి చూడు ఇప్పుడు. జావా ఇంటర్ప్రెటర్ అండ్ జేఐటి. జేఐటి అంటే జస్ట్ ఇన్ టైం. జస్ట్ ఇన్ టైం జస్ట్ ఇన్ టైం కంపైలర్. కంపైలర్. ఓకే. సో జేవిఎంలో ఉన్నవి రెండు, జావా ఇంటర్ప్రిటర్ ఒకటి, జస్ట్ ఇన్ టైం కంపైలర్ జేఐటి. ఇన్ ఏ టైం యాడ్ చెప్పా, జస్ట్ ఇన్ టైం. ఇన్ టైం. జస్ట్ ఇన్ టైం ఆ లేని ఏని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసావు, ఉన్నాయని చదవట్లా. జస్ట్ ఇన్ టైం కంపైలర్. జస్ట్ ఇన్ టైం కంపైలర్. జస్ట్ ఇన్ టైం కంపైలర్. అది అట్లా నీకు నువ్వు సర్ది చెప్పుకోవాలి. ఓకేనా? నేను తప్పు చేస్తున్నా, రాంగ్ చదువుతున్నా, లేని ఉన్న దగ్గర అంటే ఉన్నవి చదవట్లా, లేకపోతే లేని పెట్టేస్తున్నా. సోర్స్ కోడ్ అంటే ఏంటి? సోర్స్ కోడ్ సార్ సోర్స్ తెలియదు సార్. వాట్ ఈజ్ సోర్స్ కోడ్. సోర్స్ కోడ్? అది మనం రాసే ప్రోగ్రామ్ని సోర్స్ కోడ్ అంటారు. ఓకే. మనం అంటే ప్రోగ్రామర్ రాసే కోడ్ సోర్స్ కోడ్. ఇక్కడ ఇది సోర్స్ కోడ్, ఇదిగో ఇది సోర్స్ కోడ్. ఓకే. ఇక్కడ వినూత్న ఈజ్ అ ప్రోగ్రామర్, ఇది సోర్స్ కోడ్. ప్రియా ఈజ్ అ సో వినూత్న ఈజ్ అ ప్రోగ్రామర్, తను ప్రోగ్రామ్ రాసింది, దీన్ని సోర్స్ కోడ్ అంటారు. ఇది సోర్స్ కోడ్, ఇది సోర్స్ కోడ్. అట్లా మనం రాసే కోడ్ని సోర్స్ కోడ్ అంటారు. The code, it is a code written by us అంటే ఎవరు? ప్రోగ్రామర్ అని మనం. ఓకే. It is a code written by us. Which translator converts source code to byte code? చెప్పగలవా? అసలు క్వశ్చన్ అర్థమైందా? ఏమర్థం చెప్పు. ఏ ట్రాన్స్లేటర్ ఏ ట్రాన్స్లేటర్ సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్ కన్వర్ట్ చేస్తుంది. ఏ ట్రాన్స్లేటర్ నువ్వు అనొచ్చు అక్కడ, మరీ తెలుగులో ట్రాన్స్లేటరు అనాల్సిన అవసరం. ఏ ట్రాన్స్లేటర్ సోర్స్ కోడ్ని బైట్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది. చెప్పు. కన్వర్ట్ చేస్తుంది. అసెంబ్లర్. ఇమేజ్ చూడలేదా? బైట్. జావా కంపైలర్. ఆన్సర్ ఏంటి? జావా కంపైలర్. అది అర్థమైందా ఎలా చదవాలో? బట్టి కాదు పట్టాల్సింది, అర్థం చేసుకోవాలి. ఓకే. బట్టి కాదు, అర్థం చేసుకోవాలి. ఓకే సార్, నేను ఇమేజ్ చూడలే. ఏదన్నా సరే నేను నోట్స్ ఇచ్చాను కదా, నోట్స్ మొత్తం అలా అర్థం చేసుకొని, లేకపోతే నువ్వు ఆన్సర్స్ ఎట్లా చెప్తావు? అంటే అది how to convert byte code to
మెషిన్ కోడ్. బైట్ కోడ్ని మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేయడం ఎలా? మనకు బైట్ కోడ్ నుంచి మిషన్ కోడ్ కన్వర్ట్ చేయాలంటే మనకు జేబిఎం ఉండాలి. వెరీ గుడ్. జేఎం ఉండాలి. జేఎం అనేది ఒక ఆఫీస్ అనుకో. ఓకే. ఆఫీస్ దాంట్లో మనకు మళ్ళీ రెండు పార్ట్స్ ఇద్దరు ఉంటాయి. పనులు ఉన్నారు. పార్ట్స్ కాదు, ఇద్దరు ఇద్దరు పనులు. పనులు ఇద్దరు పనులు ఆ పనులే యాక్చువల్గా అయితే ఈ జా బైట్ కోడ్ని మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తారు. కన్వర్ట్ చేస్తాం. మళ్ళీ అడుగుతున్నా, హౌ టు ఓకే. కన్వర్ట్ బైట్ కోడ్ టు మెషిన్ కోడ్. మనకు బైట్ కోడ్ అనేది మిషన్ కోడ్ లో కన్వర్ట్ చేయాలంటే మనకు జేవిఎం ఉండాలి. జేవిఎం అనేది మనకు ఒక ఆఫీసు. ఆ ఆఫీసులో ఇద్దరు పని వాళ్ళు ఉంటారు. ఆ పని వాళ్ళిద్దరు మనకు మిషన్ కోడ్ లో కన్వర్ట్ చేసేస్తాం మనకు అది బైట్ కోడ్ ని. అది బై అది ఆ జేఎం అంట ఈ రెండు సపోర్ట్తో ఇంటర్ప్రిటర్ జస్ట్ ఇన్ టైం కంపైలర్ జిట్ అనే పోని ఇంటర్ప్రిటర్ జిట్ సపోర్ట్తో జస్ట్ ఇన్ టైం కంపైలర్. బైట్ కోడ్ని మెషిన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది. ఓకే. గుడ్. ఓకే, అయితే ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తున్నా. లెట్ us కంపేర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ with Java. Compare English language with Java. కంపేర్ చేద్దాం ఒకసారి. అంటే ఏ లాంగ్వేజ్ని కంపేర్ చేస్తున్నా ఇప్పుడు నేను? ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ జావా. ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీషు జావా. ఇంగ్లీష్లో టోటల్గా ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి? 26.
జావాలో ఎన్ని ఉన్నాయి? 1,49,813. దీన్ని నువ్వు ఇంగ్లీష్ క్యారెక్టర్ సెట్ అనుకో. నేను దీన్ని in Java we have 1,49,813 characters and దీన్ని ఏమంటారు తెలుసా? Java Unicode characters. యూనికోడ్ క్యారెక్టర్ సెట్ అంటారు. రైట్. క్యారెక్టర్స్తో ఏం ఫామ్ చేస్తాం ఇంగ్లీష్లో? Words. So in Java also we can form words by using characters. Okay. We can form tokens by using Characters. టోకెన్స్ అనుకోవచ్చు. ఇక్కడ వర్డ్స్, ఇక్కడ టోకెన్స్ అంటారు. రెండు Tokens. వర్డ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్సే కదా. ఎగ్జాంపుల్ ఆ రూమ్లో కూడా ఒకసారి ఎగ్జాంపుల్ I, we, cricket, movie, to, etc. అట్లాగే ఇక్కడ కూడా ఇవి కొన్ని వర్డ్స్ అనమాట. క్రికెట్ అనేది ఒక వర్డ్ అనుకుంటే, మూవీ అనేది ఒక వర్డ్ అనుకుంటే, ఆర్ అనేది ఒక వర్డ్ అనుకుంటే, వాచ్ అనేది ఒక వర్డ్, ప్లే అనేది ఇంకొక వర్డ్, గోయింగ్ అనేది ఒక వర్డ్, ఐ కూడా ఈవెన్ దో ఇట్ ఈస్ అ సింగిల్ క్యారెక్టర్, అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ అ వర్డ్, సింగిల్ క్యారెక్టర్ వర్డ్ అనుకో. వి ఈజ్ అ వర్డ్, యామ్ ఈజ్ అ వర్డ్, టు ఈజ్ అ వర్డ్ అండ్ ఈటీసీ ఎక్సెట్రా ఈజ్ సారీ అవసరం లేదు. అట్లా ఇంకోటి నార్మల్ ఇంగ్లీష్కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి అంటే జావా, సిసి ప్లస్ ప్లస్ వీటికి ఒక డిఫరెన్స్ ఉంది. ఇక్కడ జస్ట్ ఆల్ఫాబెట్సే ఉంటాయి ఇంగ్లీష్లో.
వాటిని లెటర్స్ కిందకి ట్రీట్ చేస్తాం, లెటర్స్ కింద ట్రీట్ చేస్తాం. రైట్. అదే జావాలో ప్రస్తుతానికి కీబోర్డ్ మీద కనిపించేవి ఉన్నాయి చూడు, A to Z ఉన్నాయా కీబోర్డ్లో ఉన్నాయి సార్. ఉంటాయి. అది స్మాల్లో టైప్ చేయొచ్చు, క్యాపిటల్లో టైప్ చేయొచ్చు. స్మాల్లో కనిపించే ఏ అనేది కౌంట్ చేయాలి, క్యాపిటల్ ఏ అని కూడా కౌంట్ చేయాలి. ఇక్కడ స్మాల్ ఏ వేరు, క్యాపిటల్ ఏ వేరు. అక్కడే 26, 26, 52 అవుతాయి, అవునా? అవును. అట్లాగే 0 to 9 డిజిట్స్ ఉన్నాయి కదా, అవును సార్. ఐ వుడ్ సే నంబర్స్, అవును. అవి కూడా క్యారెక్టర్స్ కానీ ట్రీట్ చేస్తాం ఓకే. ఇంగ్లీష్లో. అంటే 0 అనేది ఒక క్యారెక్టర్ లాగా, 1 అనేది ఒక క్యారెక్టర్ లాగా, ఎక్సెట్రా 9 వరకు. అవి కాకుండా మనకి కీబోర్డ్లో కనిపించే స్పెషల్ క్యారెక్టర్స్, కామా కావచ్చు, డాట్ కావచ్చు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, క్వశ్చన్ మార్క్, ఫార్వర్డ్ స్లాష్, బ్యాక్ స్లాష్, కాలన్, సెమీ కాలన్, సింగిల్ కొటేషన్, డబుల్ కొటేషన్, ఓపెన్ క్లోజ్ కర్లీ బ్రేసెస్, ఓపెన్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్స్, మైనస్, అండర్లైన్, ప్లస్, ఈక్వల్ టు, ఇవి ఉన్నాయి కదా, ఓపెన్ పారెంథసిస్, క్లోజ్ పారెంథసిస్, స్టార్ సింబల్, యాంపర్సెంటేజ్ సింబల్, క్యాప్ సింబల్, పర్సంటేజ్ సింబల్, డాలర్ సైన్, హ్యాష్ సింబల్, @ సింబల్, ఎక్స్క్లామేటరీ మార్క్, ఈ టిల్డ్ సింబల్ అనొచ్చు, ఇలా చిన్న గీతలా ఉంది. ఇవన్నీ స్పెషల్ క్యారెక్టర్స్, ఇవి కూడా క్యారెక్టర్సే. ఎక్కడ తెలుగులో వీటిని క్యారెక్టర్స్, అదే ఇంగ్లీష్లో ఇది క్యారెక్టర్స్ అంటారా వీటిని? ఆల్ఫాబెట్స్ అంటే 26 ఇవన్నీ రావుగా, అంతే రావు. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇవన్నీ క్యారెక్టర్సే. ఇవి కాకుండా జావా సపోర్ట్ చేస్తాయి, తెలుగులో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ సపోర్ట్ చేస్తాయి, తమిళ్లో ఉన్న క్యారెక్టర్ సపోర్ట్ చేస్తాయి, మలయాళంలో ఉన్న క్యారెక్టర్ సపోర్ట్ చేస్తుంది, కన్నడలో ఉన్న క్యారెక్టర్ సపోర్ట్ చేస్తుంది, హిందీలో ఉన్న క్యారెక్టర్ సపోర్ట్ చేస్తుంది, గుజరాతీలో ఉన్న క్యారెక్టర్. అసలు ప్రపంచంలో ఎన్ని లాంగ్వేజ్ ఉన్నాయో, అది ఒరిస్సాలో ఒరియా మాట్లాడతారు కదా, ఒరియా లాంగ్వేజ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ హిందీ అని అక్కడ ఏమో గుర్తులేదులే. సో గుజరాత్లో గుజరాతీ మాట్లాడతారు. అలా ప్రతి లాంగ్వేజ్లో ఉన్న క్యారెక్టర్స్ని సపోర్ట్ చేస్తుంది జావా, ఇంగ్లీష్లో అవి కాకుండా. అవి కాకుండా మనం వాట్సాప్లో మెసేజ్ పెట్టేటప్పుడు లవ్ సింబల్స్ పంపిస్తూ ఉంటాం, ఇమోజీ సింబల్స్ పంపిస్తూ ఉంటాం, థంబ్నెయిల్స్ పంపిస్తూ ఉంటాం, నమస్కారం చేస్తూ ఒక సింబల్ పంపిస్తాం, ఇవన్నీ కూడా క్యారెక్టర్సే. ఓకే. అవన్నీ సపోర్ట్ చేస్తుంది జావా. అందుకే జావాలో అన్ని క్యారెక్టర్స్ చూడు, 1,49,830. విషయం ఏంటంటే ఫ్యూచర్లో పెరిగినా పెరగచ్చు, అంతే కదా. ఒకప్పుడు ఇమోజీ సింబల్స్ ఇలాంటివి ఏం లేవు కదా మన ప్రపంచంలోనే, అది క్యారెక్టర్ ట్రీట్ చేసేవాళ్ళం కాదు. అలా పెరిగాయి కాబట్టి ఇప్పటికీ ఇన్ని క్యారెక్టర్స్కి వచ్చాయి. ఒకప్పుడు నేను జావా స్టార్ట్ చేసినప్పుడు జావా సపోర్ట్ 65,534 అనేవాడిని, 65,534 క్యారెక్టర్స్ అని చెప్పేవాడిని. అదేంటి 65,000 ఇది 1,49,000 అయిపోయింది. అలా పెరిగాయి, అన్ని క్యారెక్టర్స్ని ఇంక్లూడ్ చేశారు. సరే, మరి ఈ క్యారెక్టర్స్తో ఏం ఫామ్ చేస్తామని చెప్పా, ఏం చేస్తారు అని అంటే ఏం చెప్తా, క్యారెక్టర్స్తో ఏం ఫామ్ చేస్తాం శంకర్? క్యారెక్టర్స్తో ఏం ఫామ్ చేస్తాం? క్యారెక్టర్సే మనం ఫామ్. క్యారెక్టర్స్తో ఏమి ఫామ్ చేస్తాం? మనం క్యారెక్టర్సే ఫామ్ చేస్తాం కదా సార్. ఓయ్, ఏం మాట్లాడుతున్నావు స్వామి నువ్వు? నేను ఇప్పుడు ఆ డైలాగ్ వాడలేంటి, ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోతున్నాయి. క్యారెక్టర్స్ ఫామ్ చేయడం అంటనా? తెలీదా?
ఇంగ్లీష్ అయితే మనకు బై యూజింగ్ వర్డ్స్ కదా సార్ మన క్యారెక్టర్స్. ఆ? 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 ఏం మాడుతున్నావు అన్న, ఒకసారి అర్థం చేసుకుని మాట్లాడు మెల్లగా. అంటే ఇప్పుడు దేంట్లో జావా గురించి ఎగ్జాంపుల్ పెడుతున్నా సార్, లేదంటే మనకు ఏదైనా క్యారెక్టర్స్తో ఏం ఫామ్ చేస్తావు అన్నా నేను. మనం వర్డ్స్ ఫామ్ చేస్తాం సార్. మరేంది నువ్వు తెలియదు అన్నావు ఇప్పటి వరకు. అదే. బై యూజింగ్ క్యారెక్టర్స్ వీ కెన్ ఫామ్ వర్డ్స్. యా. మరి అది కూడా నేను చెప్పాలా ఏంది అడగంగానే చెప్పకుండా. ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ చెప్తా. అక్కడ చెప్పాను కదా, ఇక్కడ కూడా ఇప్పుడు ఆ, ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ కూడా వర్డ్సే ఫామ్ చేయొచ్చు, కాకపోతే వర్డ్స్ అనకుండా టోకెన్స్ అంటారు వీటిని. ఓకే. నాకు ఎక్కడ టైం ఉందండి, రాత్రి పడుకోవడం లేటు, పొద్దున్న తొందర లేవాలి. నేనేం పనులు చేయట్లేదు, చదవడం చెప్పడం తప్ప. హౌ టు ఫార్మ్ ఎ టోకెన్ బై యూజింగ్ క్యారెక్టర్స్ యూ కెన్ ఫార్మ్ ఎ టోకెన్. టోకెన్ అంటే ఏమనుకోవాలి? వర్డ్స్ అని వర్డ్స్ అని కూడా అనుకోవచ్చు మనం. అంతే, ఓడే అసలు. ఏరియాని బట్టి అది సేమే, కానీ వేరేగా మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు నేను కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉన్నా. ఈ కృష్ణా డిస్ట్రిక్ట్లో మాట్లాడే ఆ వర్డ్స్ కానీ స్టైల్ కానీ వేరే ఉంటుంది. అది వెస్ట్ గోదావరి అటు వెళ్ళామనుకో మారుద్ది, మళ్ళీ అక్కడ అటు లాంగ్వేజ్ వైజాగ్ వెళ్ళామనుకో మారుద్ది, ఇంకా డీప్గా శ్రీకాకుళం వెళ్ళామనుకో ఇంకా మారుద్ది. ఇటు తెలంగాణ సైడ్ వెళ్తున్నాం అనుకో, వరంగల్ అట్లా వెళ్ళే కొలది మారుతూ ఉంటుంది. ఏకంగా హైదరాబాద్ వెళ్ళేసరికి ఆ తెలుగులో హిందీ వర్డ్స్ ఎక్కువ యాడ్ అయిపోయి జర ఇట్లా రా, జల్దీ పో, అట్లా మారిపోద్ది ఏకంగా. అట్లా ఇంగ్లీష్లో వర్డ్స్ని ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో టోకెన్స్ అంటారు, అంతే. రెండు ఒకటే. జల్దీ పో అంట అన్న, తొందరగా పో అన్న ఒకటేగా. నేరుగా పో అన్న, ఇది ఇలా తిన్నగా వెళ్ళిపోండి అన్న ఒకటేగా. ఆ నేరుగా అన్న తిన్నగా అన్న ఒకటే. అట్లా ఎగ్జాంపుల్ ఇదిగో. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇస్ అ టోకెన్ అంట, ఓకేనా? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏనా ఇవి? అంతేగా. సో వీ కెన్ ఫార్మ్ టోకెన్స్ బై యూజింగ్ క్యారెక్టర్స్ అన్నాను. 1 అనేది క్యారెక్టర్, 0 అనేది క్యారెక్టర్, 0 అనేది క్యారెక్టర్. ఇట్లా 3 అని ఇచ్చాను. సమ్టైమ్స్ ఒక్క క్యారెక్టర్ని కూడా చూడు, ఇక్కడ ఐ అని ఇచ్చాను వర్డ్ అంటే. అలా సమ్టైమ్స్ సింగిల్ క్యారెక్టర్ వర్డ్స్ కూడా ఉంటాయి, అంటే సింగిల్ క్యారెక్టర్ టోకెన్స్ కూడా ఉంటాయి. సమ్టైమ్స్ అంటే ఎక్కువసార్లు వాడతాం ఇక్కడ లాంగ్వేజ్లో. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ కొటేషన్స్లో ఇలా శంకర్ అని రాసా, ఇది కూడా ఒక టోకెన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ కొటేషన్స్లో ఒక్క క్యారెక్టర్ పెట్టా, ఇది కూడా టోకెనే. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని తీసుకున్నా, ఇది కూడా టోకెనే.
ఎప్పుడు కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్సే కాదు, సింగిల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయని చెప్పాను కదా. అవును. ఈక్వల్ టు కూడా ఒక టోకెనే, ప్లస్ కూడా ఒక టోకెనే, మైనస్ కూడా ఒక టోకెనే, లాస్ట్కి సెమీకోన్ కూడా ఒక టోకెనే. కామా కూడా కోడ్ కింద వచ్చింది సార్ మనకు. కామాని సింగిల్ క్యారెక్టర్ వర్డ్గా ఐలాగా, ఇంగ్లీష్లో ఐ అలాగో అలాగో వాడొచ్చు ఇక్కడ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎన్ఓ, శాల్ 123450 కొద్ది పెద్ద నెంబర్, ఇది ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ డాట్ ఒకటి ఉంది, 00 ఉన్నాయి అవతల, డాట్ తర్వాత 00, డాట్కి ముందు ఒక 5 zeros ఉన్నాయి, 1 కూడా ఉంది. ఓకే, మరి వర్డ్స్తో ఏం ఫామ్ చేస్తా ఇంగ్లీష్లో? సార్ వర్డ్స్తో ఏం ఫామ్ చేస్తాం? సార్ ఇంగ్లీష్లో అబ్బా వర్డ్స్తో ఏం ఫామ్ చేస్తాం తెలీదా? సెంటెన్సెస్ కదా. అంటే ఇప్పుడు వర్డ్స్ సెంటెన్స్. సారీ, we can form sentences using వర్డ్స్. ఇక్కడ కూడా అలాగే సెంటెన్స్ అనకుండా స్టేట్మెంట్ అంటాం. ఓకే. We can form a statement by using tokens. అది ఇది పైన ఉన్న వర్డ్స్తో ఒక సెంటెన్స్ చెప్పు. ఐ ప్లే. గోయింగ్. వాచ్ ఆర్ ప్లే క్రికెట్, వాచ్ మూవీ. అట్లానే ఇక్కడ పైనున్న టోకెన్స్తో నేను స్టేట్మెంట్స్ని ఫామ్ చేస్తా. చాలా టోకెన్స్ ఇవ్వచ్చు. ఇట్లా చాలా ఉన్నాయి, ఎగ్జాంపుల్స్గా తీసుకోవాలనుకుంటే. ఎగ్జాంపుల్ చూడు, ఇంట్ స్పేస్ ఏ ఈక్వల్ టు 10 సెమికాన్. ఇందులో టోకెన్స్ అన్ని చదువు ఒకసారి, ఈ స్టేట్మెంట్లో ఉన్న టోకెన్స్. ఇంటూ ఏ ఈక్వల్ టు 10. టోకెన్స్ విడివిడిగా ఒక్కొక్క టోకెన్ని ఒకసారి మాత్రమే. ఇంటూ ఏ. ఇంట్ అను, ఇంటూ కాదు, ఇంట్. ఇంట్. ఇంట్ ఏ
is equal to ఈక్వల్ టు 10 semicolon. అది ఎన్ని టోకెన్స్ ఉన్నాయి? హౌ మెనీ టోకెన్స్ ఆర్ దేర్? 1 2 3 4 5. 5. That's it. So we have used 5 tokens to form a sentence, statement. Okay, Yeah. ఇంకొక ఎగ్జాంపుల్, float b is equal to 3.3 అనుకో. ఇట్లా ఇచ్చా. float is a token, b is a token, is equal to is a token, 3.3 f is a token, and semicolon is a token. సో క్యారెక్టర్స్తో టోకెన్స్ని, టోకెన్స్తో స్టేట్మెంట్స్ని. స్టేట్మెంట్ని బెస్ట్. ఇక్కడ మరి ఈ సెంటెన్సెస్తో పారాగ్రాఫ్స్ని ఫామ్ చేస్తాం కదా ఇంగ్లీష్లో. అవును. మరి ఇక్కడ ఈ స్టేట్మెంట్స్తో ఏం ఫామ్ చేస్తాం తెలుసా? ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ని సింపుల్గా కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనొచ్చు. ఎగ్జాంపుల్ ఇది ఒక ప్రోగ్రామ్ లెక్క వదిలే, అర్థమైందిగా? కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ప్రోగ్రామ్. మరి పారాగ్రాఫ్స్ ఏం ఫామ్ చేస్తాం ఇంగ్లీష్లో? స్టోరీస్. ఎస్ఏ స్పెల్లింగ్ రాంగా. స్టోరీస్, ఎస్సేస్, ఆర్టికల్స్, etc. using paragraphs. Same. We can we can write develop software programs. What is software? సాఫ్ట్వేర్ అంటే సింపుల్గా కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనొచ్చు. ఓకే. How to form a token? What is a program? What is a software, etc. సో చివరికి జావా నేర్చుకుంటే సాఫ్ట్వేర్ డెవలప్ చేయొచ్చు అని అర్థం అవ్వాలి. సాఫ్ట్వేర్లో కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ప్రోగ్రామ్లో కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. స్టేట్మెంట్ని మనం తయారు చేయాలంటే టోకెన్స్ కావాలి, అసలు టోకెన్ తయారు చేయాలంటే క్యారెక్టర్స్ కావాలి. సార్ వాట్ ఈస్ అ ప్రోగ్రామ్ అన్నారు, వాట్ ఈస్ అ స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ ఎట్లా ఫామ్ చేస్తాం తెలుసులే. వీ కెన్ ఫార్మ్ ఎ స్టేట్మెంట్ బై యూజింగ్ tokens, but what is a statement? Or how to form or how to write a statement by using tokens.
దెన్ వాట్ ఈస్ అ స్టేట్మెంట్? స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్ రాసామంటే ఒక ఇన్స్ట్రక్షన్ లాగా, ఒక కమాండ్ లాగా. ఇట్ ఇస్ అన్ ఇన్స్ట్రక్షన్ ఆర్ ఎ కమాండ్ గివెన్ టు a computer. It is an instruction or a command given to a computer. That's it. Softwares two types ఉంటాయి. ప్రతి ఒక్క పాయింట్ ఇంట్రడక్షన్ కూడా నీకు లాంగ్వేజ్ అర్థం అవ్వడానికి ఇంపార్టెంటే. నువ్వు ఒకవేళ మనసులో ఇది చదవడం అవసరమా అని అనుకుంటే నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. ఎల్కేజీ యూకేజీ ఇవన్నీ లేకుండా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఏమి లేకుండా డైరెక్ట్గా 10th చదువుతాను అని అన్నావు అనుకో, మీ ఇష్టం, మరి ఏమంటారు? అట్లానే ఇంట్రడక్షన్ లేకుండా నేను వెళ్ళిపోతానంటే ఏం అర్థం కాదు. ఇందులో ఇప్పుడు ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి? టోకెన్ అంటే ఏంటో ఐడియా వస్తుంది, ట్రాన్స్లేటర్ అంటే ఏంటో ఐడియా వస్తుంది, జేవిఎం అంటే ఏంటో ఐడియా వస్తుంది, బైట్ కోడ్ అంటే ఐడియా వస్తుంది. ఇవన్నీ మనం ఇప్పుడు ప్రోగ్రామ్ చేసేటప్పుడు వాడతాం. నేను ముందు చెప్పకపోతే మరి ఇప్పుడు ఎట్లా అర్థమైద్ది? అంతే. సో ప్రతి పాయింట్కి ఒక మీనింగ్ ఉంటుంది, ప్రతి పాయింట్ నీకు రావాల్సిందే. ఎప్పుడు ఎలా ఏ విధంగా అడిగినా నువ్వు చెప్పాలి ఆ పాయింట్ని. అది. సో వాట్ ఈస్ సాఫ్ట్వేర్ అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. వాట్ ఈస్ ప్రోగ్రామ్? సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. వాట్ ఈస్ స్టేట్మెంట్? ఇట్స్ అన్ ఇన్స్ట్రక్షన్ గివెన్ టు ద కంప్యూటర్. హౌ టు ఫార్మ్ ఎ స్టేట్మెంట్ బై యూజింగ్ టోకెన్స్. వాట్ ఈస్ టోకెన్? అట్లా అడుగుతాం క్వశ్చన్స్, చెప్పాలి. సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇట్లా టూ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. నెక్స్ట్, వాట్ ఈస్ అ టోకెన్? హౌ టు ఫార్మ్ ఎ టోకెన్ అన్నాను తప్ప వాట్ ఈస్ ఎ టోకెన్ అనలేదుగా. ప్రోగ్రాంలో కనిపించే ప్రతిదీ టోకెనే. ఈచ్ అండ్ ఎవ్రీ individual unit or thing, each and every individual unit or thing existed in a program, or each and every individual unit in a program or thing in a program. Okay. It's called as token. That's it. సో ఏ వర్డ్ ఇందులో కనిపించినా ఒకవేళ అర్థం కాకపోతే నువ్వు సెల్ఫ్ లెర్నింగ్ అనే చేయి. ఇంకోసారి చదువు, యూట్యూబ్లోకి వెళ్ళు, ఎవడో చెప్పింది ఉంటే అది విను. నేను ఇప్పుడు ఈ వీడియో పంపిస్తాను, మళ్ళీ ఇది కూడా విను. కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. అంటే తొందరపడిపోయి ఇదైతే తేడా కనిపిస్తుంది, అలా తొందరపడుతున్నావు. అట్లయితే నువ్వు అసలు జావా నేర్చుకోలేవు. జావానే కదా అసలు సాఫ్ట్వేర్ ఫీల్డ్ నీకు పనికిరాదు. ముందే చెప్తున్నా. నేను చెప్పినట్టు ప్రశాంతంగా కూల్గా ఒక పాయింట్ అర్థం అవుతుందా లేదా. నేను ఇప్పుడు ఇన్ని చెప్పాను, ఎన్నో కొన్ని పాయింట్స్ చెప్పాను. ఇందులో ఒక్క పాయింట్లో కూడా నీకు డౌట్ ఉండకూడదు. డౌట్ ఉంటే నన్ను అడగాలి, క్లారిఫై చేసేసుకోవాలి. అప్పుడే నెక్స్ట్కి వెళ్ళాలి మనం. అప్పుడు గ్యారంటీగా నువ్వు చేయగలుగుతావు. అట్లా కాదు నేను ఫాస్ట్కి వెళ్ళిపోతాను, నేను చదవకుండా మీరు చెప్పండి అంటే నేను అసలు చెప్పను కూడా. నా గురించి నీకు తెలుసుగా. అది ఓకే. యా. సో ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పినట్టు మళ్ళీ నాకు చదివి చూపించాలి రేపటికి. ఓకే. యా. బాయ్.